ఎట్లుంది పార్టీ మనుగడ? ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ వలసలు చూస్తుంటే? ఆ రోజు అధికారం ఉందని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీని ఇంత బలంగా నిర్మించుకున్న కేసీఆర్ ఎందుకు ఈ వలసలు ఆపలేకపోతున్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్లో కంటే మిమ్మల్ని ఓడించడానికే కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ తిరిగినట్టున్నాడు. ఒక ఆయన తిరుగుతున్నా నేను ఓడిపోయినా అని చెప్పి అనట్లేదు, ఆయన ఒక ఆయనకు అంత శక్తి ఉందని అనట్లేదు. ఈయన కూడా దొర అన్నాడు, మళ్ళీ దొర దగ్గరకు వచ్చిందని బహుజనులు చాలామంది అంటే మండిపడుతున్నారు ఆయన. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడటం వేరు, వాస్తవాలు తెలియకముందు మాట్లాడటం వేరు. సో మళ్ళీ ఏదో భవిష్యత్తు ఏంటి, ఎట్లా సర్వైవ్ అవుతారు మీరు? ఈరోజు మామూలుగా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేటి అన్నీ నేను తీసుకొచ్చిన పనులే. కోదాడులో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయారు, పద్మావతి దగ్గర పోయారు. మీరు ఒక్కలే అయిపోయారు, సింగల్. లీడర్లు అందరూ ఒకటే పార్టీలో ఉంటే మరి పార్టీలు ఎందుకు ఓడిపోతున్నారు? నమస్తే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా ఆసక్తిగా మారుతున్నాయి. అధికార పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుస కడుతున్నారు. తాజాగా కడియం శ్రీహరి కావచ్చు, కడియం కావ్య, దానం నాగేందర్తో పాటు ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని ఒక చర్చ జరుగుతూ ఉంది. మాట్లాడదాం మనం. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే అన్న. ముందుగా ఎట్లున్నారు అన్న? గుడ్. ఎట్లుంది పార్టీ మనుగడ? ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ వలసలు చూస్తుంటే? అంటే రాజకీయాలు అంటేనే అధికారం అనే ఒక ఆలోచన పరిస్థితి వచ్చేసింది. సహజంగా మామూలుగా ఇంతకుముందు అకౌంటబిలిటీ ఉండే, ప్రజలకి జవాబుదారీతనం. ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలకి గెలిచిన వాళ్ళు పోతే మేము ఓట్లు వేసినప్పుడు ఆ పార్టీని చూసి ఓట్లు వేసినాం కానీ ఈ పార్టీలకు ఎందుకు పోతున్నాం అని చెప్పేసి ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే భయం, ఇబ్బంది ఉండేది. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ప్రజలు పట్టించుకోవట్లేదు. ఎవరు ఏ పార్టీలకు పోయినా గెలిపించేటప్పుడు పార్టీని చూసి గెలిపించారా, ఏం చేసిరు అని అనేది ఇప్పుడు ప్రస్తావించట్లేదు, ఆ ఆలోచన రావట్లేదు. ఏది ఏమైనా ఆ రోజు అధికారం ఉందని చెప్పేసి చాలామంది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఇవాళ అధికారం బదలాయింపు జరిగింది కాబట్టి అని చెప్పేసి చాలామంది అందులోకి పోవడానికి ఆలోచన చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు, రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తున్నారు. సో ఈ అధికార మార్పిడి వల్ల నాయకులు మామూలుగా ఇందులో నుంచి అందులోకి, అందులో నుంచి ఇందులోకి పోతే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలకు వచ్చేటప్పటికి మన బీఆర్ఎస్ మీద ఏ రకంగానైతే వ్యతిరేక ప్రభావం వచ్చింది, ఓడిపోయిందని చెప్పి అని అన్నారు. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ మీద కూడా 5 సంవత్సరాల తర్వాత అదే పరిణామం జరిగితే మళ్ళీ అప్పుడు ఇళ్ళకి రావాలి. అంటే ఎప్పుడు ఇందులో ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోవటానికే కాదు కదా నాయకులు అనేటోళ్ళు. ఒక సిద్ధాంతం కోసం, ఒక పార్టీ కోసం కొట్లాడటం, ప్రజల పక్షాన పోరాటం చేయటం. అది అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉంటే జీవోలు పాస్ చేస్తారు, అధికారం లేకపోతే ప్రతిపక్ష హోదాలు ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు. అది కాకుండా రాజకీయం అని అంటే మామూలుగా ఎంతసేపు అధికారం ఉన్న కాడికి ఉరకాలనే ఒక ఆలోచన ఇప్పుడు మొదలైంది. ఒక ప్రాంతీయ పార్టీని ఇంత బలంగా నిర్మించుకున్న కేసీఆర్ ఎందుకు ఈ వలసలు ఆపలేకపోతున్నాడు? ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? అంటే బలవంతంగా ఎవరిని ఆపగలుగుతాం? ఆ రోజు అధికారం ఉంది కాబట్టి చాలామంది వచ్చారు. ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడు కూడా ఎవరిని బలవంతంగా ఏం తీసుకురాలేదు కదా. ఉద్యమంలో పాత్ర పోషించగలిగిన వాళ్ళు అందరూ వచ్చేసి పాత్ర పోషించగలిగారు, ముందుండగలిగిన వాళ్ళు ముందున్నారు. ఉద్యమం చేసినప్పుడు ఉద్యమం చేస్తారు. ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పార్టీగా ప్రజలు పట్టం కట్టారు. పట్టం కట్టిన తర్వాత పరిపాలన చూసి మెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఈ ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పేసి పార్టీలకు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరిని కాదనలేదు, వాళ్ళకు కూడా కావాల్సిన అవకాశాలు ఇచ్చాం. 10 సంవత్సరాలు మామూలుగా అవకాశాలని వాడుకొని పబ్బం గడుపుకొని అధికారాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఇవాళ ఏదో పార్టీ పరిస్థితి బాగాలేదు కదా అనే ఉద్దేశంతో మామూలుగా ఇంకో దాంట్లో పోతామని అంటే ఎంతసేపు ఇళ్ళనైనా అల్లనైనా ఎవరు బదలాయింపు జరుగుతుంది? పార్టీ కండవ మారంగానే ఒక నాయకుడు మారట్లేదు అంతే తప్ప పెద్ద నాయకుడు ఎవరైతే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో బాధ్యులు వాళ్ళు మారట్లేదు. మిగతా వాళ్ళంతా టీం అదే పడుతుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అండమే తప్పైందా? ఇప్పుడు రేవంత్ దానికి అలర్ట్ అయిపోయిండు, ఎందుకు రిస్క్ ఎందుకు తీసుకోవాలని గేట్లు ఓపెన్ చేసిన అంటుండు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎవరు ఏం చెప్పలేదు. పార్టీ ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో అనే అభద్రతా భావం ఆ పార్టీకి ఉంది. ఇవాళ ప్రజలకు కూడా ఆ చర్చ జరుగుతుంది. ప్రజల్లో కూడా నేను కూడా చెప్తా ఉన్నా, రేపు పార్లమెంటు తర్వాత ఏ రకంగా ఉంటుంది అనేది ఎవరు ఊహించలేని పరిస్థితి. ఓకే, రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, నిలబడదు ఇదని అంటే ఆ ప్రమాదం మాతోనే ఉందనేది ఏముంది? విత్ ఇన్ ద పార్టీలో కూడా ఎంతమంది శత్రువులు లేరు, ఎంతమంది అసమ్మతి రాగాలు తీయట్లేదు, ఎంతమంది కుర్చీ కాలు గుంజాలని చెప్పేసి ఆలోచించట్లేదు. ఇంతకుముందు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంతమంది ముఖ్యమంత్రులు మారిరు, ఎన్ని అసంతృప్తులు సెగలు కక్కిరు, ఇవన్నీ మనం చూసినాయి కదా.
రేవంత్ రెడ్డి గారిని మొన్న పిసిసి ప్రెసిడెంట్ ఎన్నికలు అయిపోయేంత వరకు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో ఎంతమందిని జీర్ణించుకున్నారు, ఎంతమందిని విభేదించారు, ఎంతమందిని ముఠాలు కట్టారు, ఎంతమంది ఆయన మీద పగుబట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సరే ఆయన వల్లనే వచ్చిందనే ఒక అభిప్రాయంతో ఢిల్లీలో ఉన్నోళ్ళు కానీ ఇక్కడ గెలిచిన వాళ్ళు కానీ ఆయన ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి చేశారు. చేసిన దగ్గర నుంచి ఎన్ని రకాలుగా పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎవరో చేయట్లేదు, వాళ్ళ పార్టీలోనే చేస్తున్నారు కదా. కాబట్టి ఈ గుంపులు అనేటివి అసమ్మతి రాగాలనేటివి కాంగ్రెస్ కొత్త కాదు. రేపు జరగబోయే పరిణామాలలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందులో ఉన్నోళ్ళే కాంగ్రెస్ శత్రువు, ఎవరు బయట వాళ్ళు శత్రువులు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాడుకుంటున్నారు అని చెప్తున్నారు మీరు. పదవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, జీర్ణించుకోలేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. గవర్నమెంట్ వచ్చింది, అందరూ మంత్రులు అయ్యారు, సీనియర్లు అందరూ, ఇంకేముంటుంది ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది. నిన్న మొన్న కూడా మనకంటే ముందు కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది, సిద్ధరామయ్య చేసి డీకే శివకుమార్ మామూలుగా రేపా మాపా అని చెప్పేసి అని అన్నాడు. 42 మంది ఎమ్మెల్యేలతోని బీజేపీలో పోతుండ అని చెప్పేసి ట్రోల్ అయితే ఉంది. రేపు మాపు జరిగే పరిణామం అని అందరు అంటూ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. అదైన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? ఓకే, సో ఇంతమంది ఇప్పుడు దానం నాగేందర్ దగ్గర నుంచి కడియం శ్రీహరి వీళ్ళందరూ పార్టీలో నుంచి బయటకు వస్తున్నారు, అధికార పార్టీలో పోతున్నారు. ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామాలు చేయకుండా వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు దానం నాగేంద్ర గారే ఎగ్జాంపుల్. అంతకుముందు ఏమైంది, ఒకసారి అదే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆసిఫ్ నగర్ టికెట్ కాకుండా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామనంటే వద్దు అని చెప్పేసి ఆసిఫ్ నగర్ టికెట్ కావాలని చెప్పేసి రాత్రి టీడీపీలో టికెట్ తెచ్చుకున్నారు. సరే కాంగ్రెస్ అన్యాయం చేసిందేమో అని చెప్పేసి సానుభూతితో ఓట్లేసి టీడీపీలో కూడా గెలిపించాడు. గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారిది వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే రాజీనామా చేసేసి కాంగ్రెస్లో పోయి నిలబడ్డాడు. ఏమైంది పరిస్థితి? ఇప్పుడు నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ఏ పార్టీలో ఉండి పనిచేయాలనేది నిర్ణయించారు. ఆ పార్టీలో ఉండి పనిచేయ అవకాశం ఇచ్చిన వరకు ఇప్పుడు కేసీఆర్ సిట్టింగులకు సీట్లు ఇవ్వడమే కేసీఆర్ చేసిన తప్పని ఒక చర్చ జరుగుతూ ఉంది. అందులో మీరు కూడా ఉన్నారు. సో సిట్టింగులకే మీరు కూడా కోదాడ నుంచి ప్రాతినిధ్యం వహించారు, గెలిచిరు ఎమ్మెల్యేగా. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఓడిపోయారు. సిట్టింగులకే సీట్లు ఇవ్వడమే తప్ప కేసీఆర్ చేసి అంతకుముందు సిట్టింగ్ వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీలో కూడా ఓడిపోలేదా? సెట్టింగ్ల మీద మామూలుగా ఏం జరుగుతుంది, ఏంది, సిట్టింగ్లు మంచి చేస్తుర్రా లేదా, ప్రజలలో ఉంటుర్రా లేదా అనేది ఎప్పటికప్పుడు నివేదికలు ఉంటే ప్రజలు కూడా చెప్పుకుంటారు. అదే రకంగా మామూలుగా ఏమైనా అవినీతికి పాల్పడ్డారనే విషయాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, పత్రికలు ఉంటాయి, రకరకాల వ్యవస్థలు ఉంటాయి. జీర్ణించుకోలేని వాళ్ళు కొంతమందిని ముఠాలు కట్టేసి మామూలుగా ఆయన కొద్దు ఈయన కొద్దు అని అంటే పార్టీ వినదు కదా. ఇప్పుడు జీర్ణించుకోలేక రాజకీయాలన్న తర్వాత జీర్ణించుకునేటోళ్ళు ఉండరు. అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఈర్ష్య ద్వేషాలతో పనిచేస్తూనే ఉంటారు. కొంతమంది కావాలని పని కట్టుకొని మామూలుగా టికెట్ రానియకుండా ఉండటానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి. అంతెందుకు మా నియోజకవర్గంలో కోదాళ్ళని అనుకుందాం, అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలోకి వస్తుండని చెప్పేసి బహిరంగంగా ఆయన కూడా చెప్పుకున్నాడు, సమావేశాలు పెట్టుకున్నాడు, కార్యకర్తలను పిలిచి మాట్లాడుకున్నాడు బీఆర్ఎస్లోకి పోదామని చెప్పేసి. ఎలక్షన్స్కి ముందు బీఆర్ఎస్లోకి వస్తామని చర్చలు జరిగినాయి. ఆయన ఓపెన్గా చెప్పుకున్నాడు కదా, బీఆర్ఎస్లో పోదామని కూడా చెప్తే కొంతమంది కార్యకర్తలు సుముఖత వ్యక్తం చేయలేదు, విముఖత వ్యక్తం చేసారు. ఆయన మట్టి నడవడానికి కూడా సిద్ధంగా లేకుండే. ఈవెన్ ఎన్నికలలో ప్రచారం ఏం చేసిండు, కాంగ్రెస్లో సీట్లు వస్తే నేను ముఖ్యమంత్రిని అయితే, లేకపోతే బీఆర్ఎస్లో మంత్రిని అవుతా అని చెప్పి చెప్పుకున్నాడు. అంటే రాజకీయంగా మామూలుగా పబ్బం గడుపుకోవడానికి ఆ రకంగా మాట్లాడేటోళ్ళ, పబ్బాలు గడుపుకోవడానికి మాట్లాడేటోళ్ళ మాటలు ప్రజలు అమ్మితే దానికి చేసేది ఏముంది? ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దు అనేది నిర్ణయించాల్సింది ప్రజలే. ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలనేది నిర్ణయించేది కూడా ప్రజలే. కోదాడలో మీ ఓటమికి కారణము రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేవా, లేకపోతే మీ మీద ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు అవినీతి చేసిండు, సంపాదించిండు, ఇది ఏమన్నా మైనస్ అయిందా? కాంగ్రెస్ వేవా అవినీతి చేసిండు అంటే ఆ రోజు కూడా నేను చెప్పిన బహిరంగంగా మీలాంటి వాళ్ళ ముందే నిరూపించమనండి ఎక్కడన్నా అని చెప్పిన. ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ రోజు అధికారం లేదు కదా, ఈ రోజు కూడా మామూలుగా నా మీద అవినీతి ఉంటే నిరూపించవచ్చు. ఈ రోజు నేను చెప్తున్నా అదే ల్యాండ్, శాండ్, వైను, మైను ఈరోజు కాంగ్రెస్ అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గోదావరిలో ఉన్నప్పుడు జరిగినాయి, ఇవాళ కూడా అదే జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పటికి స్టిల్ నిన్నగాక మొన్న కోరబండల ఆక్రమణలు ల్యాండ్ జరిగింది, ఇసుక దందా నడుస్తూనే ఉంది, పేపర్లలో చూస్తూనే ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ మాఫియాలు కొట్లాడుతున్నాయి అని చెప్పేసి. ఎందుకంటే మీరు జర్నలిజంలో ఉన్నారు కదా, మీరు స్థానికుడు కూడా కాబట్టి ఈరోజు ఇసుక దందా నడుస్తూనే ఉంది, మట్టి దందా నడుస్తూనే ఉంది. మరి మట్టి అని చెప్పి ఆరోపణలు చేసినప్పుడు ఒకవేళ నాకు దాంతో అన్యం పుణ్యం నాకైతే తెలియదు, నాకు సంబంధం లేదు. మరి ఒకవేళ నేను తీసుకొని ఉంటే ఈరోజు రేట్లు తగ్గాలి కదా, ఈరోజు బంద్ చేపియాలి కదా. మరి అంతకంటే విచ్చలవిడిగా ఎందుకు నడుస్తున్నాయి? ఇవాళ ల్యాండ్, శాండ్, వైను, మైన్తో పాటు క్లబ్బులు నడుస్తున్నాయి. ప్యాకెట్ నడుస్తుంది, కోదాడ క్లబ్ నడుస్తుంది,
పేకాట ఏడబడితే ఆడ నడుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఓకే. ఘనకార్యం అదే కదా. గతంలో అంటే గోదావరిలో మీ ఎమ్మెల్యేగా ఉండి హయాంలోనే ఈ కేఎల్ఆర్ రెవెన్యూ ముందు ఉన్నటువంటి హైవే పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీ భూమి ఒక్క దాదాపు గజం 6 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అది మీ హయాంలో కబ్జా పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. నేను ఏమంటున్నా, నా హయాంలో కబ్జా పెడితే పేపర్లు ఉన్నాయి కదా. మరి ఈరోజు ఎవరి హయాంలో కబ్జా అయిందని చెప్పేసి పేపర్లో వచ్చింది. హయాంలో కూడా పేపర్లు ఉన్నాయి కదా, మీడియా ఉంది కదా. మా హయాంలో ఈ ఆల్టికి నేను అధికారం లేకపోయినా చెప్తా ఉన్నా, ఒక్క గజం ఎక్కడైనా ఆక్రమణకు గురైందంటే దానికి బాధ్యత వహిస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇవాళ మామూలుగా అయిందైతే బహిరంగ రహస్యమే కదా, ఎన్నో జరుగుతున్నాయి కదా. ఇవాళ మామూలుగా అరాచకాలు ఏ రకంగా జరుగుతున్నాయి గ్రామాలలో. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హయాంలో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇండ్లు కూలగొడుతూ ఉన్నారు, అరాచకాలు చేస్తూ ఉన్నారు, నాయకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఉద్యోగస్తుల మీద కక్ష సాధింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకమైన వేధింపులు చేస్తూ ఉన్నారు. సో అవినీతి చేయలేదు, భూ కబ్జాలు జరగలేదు, అంతా మంచిగానే జరిగింది అంటున్నారు. ఏంటి ఓటమికి కారణాలు ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ వేవా మీ మీద వస్తున్నటువంటి ప్రాపగాండా ఏదైతే అవినీతి ప్రాపగాండా చేస్తున్నారు? ఉప ఎన్నికలు జరిగినాయి. అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా హుజూర్నగర్లో గెలిచిండు. పార్లమెంటు కోసం రాజీనామా చేసిండు. పార్లమెంటు గెలిచిన తర్వాత ఉప ఎన్నికలు జరిగినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యనే పెట్టిండు, వేరే వాళ్ళని పెట్టలేదు. మరి ఎన్ని వేల ఓట్లతో ఓడిపోయింది? అప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేనే కదా, ఎలక్టెడ్ ఎంపీయే కదా, ఆయన నియోజకవర్గమే కదా, ఆయన మొత్తం శాసిస్తే ఎట్లా అంటే ఎట్లయితుందని చెప్పారు కదా. ఆయన ఎన్ని వేల ఓట్లతో ఓడిపోయింది ఆ రోజు? 50,000 ఓట్లు. అంటే ఆయన అవినీతి చేసిండా? అవినీతికి పట్టం కట్టిదా ఇయ్యాల? కాబట్టి గెలుపోటములు అనేది ఓట్లు ఎందుకు వచ్చినాయి ఏంది అనేది ప్రజలు వేసేది వేరు, రాజకీయంగా ప్రత్యర్థులు ఆరోపణలు చేయటం వేరు. నేనేమంటున్నా, ఈ రోజు కూడా ఆదరించలేదు కోదాడ ప్రజలు ఈ ఎన్నికల్లో. కారణాలు ఏమన్నా ఉండొచ్చు. అది నా మీద నెగిటివా, ఇంకో రకమైన కారణాలా, లేకపోతే పార్టీ మీద వ్యతిరేకతనా, లేకపోతే 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి వేరే పార్టీకి ఇద్దామని చెప్పేసి అన్నారా, లేకపోతే నల్గొండ జిల్లాలో మామూలుగా నా ఒక్కనికి అన్ని ఓట్లేదు తక్కువ వచ్చినాయి అనేది కాదు కదా. రకరకాల కారణాలు విశ్లేషించుకుంటే అది వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మేము సర్దిద్దుకోవడానికి సిద్ధంగానే ఉంటాం. కానీ రాజకీయంగా గెలవటం కోసం అబద్ధాల ప్రచారంతో మామూలుగా గెలవటం, సరే రాజకీయాలలో ఏదైనా కావచ్చు, ఏమైనా చేయొచ్చు, గెలుపు ముఖ్యంగానే ఎట్లా చేస్తే ఏముంటుంది అని చెప్పేసి అనటానికి ఏమన్నా అనవచ్చు. కానీ నైతికత కూడా అవసరం కదా. బయటికి చెప్పుకుంటున్నప్పుడు మామూలుగా నేను ఆడ పని చేసినా, ఈడ పని చేసినా, నేను ఈ దేశం కోసం పనిచేసిన సైనికుడు అన్నప్పుడు ఆ నైతిక విలువలు ఉండాలి కదా. ఆ నైతిక విలువలతో రాజకీయాలు చేయాలని అంటున్నాను. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్లో కంటే మిమ్మల్ని ఓడించడానికే కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ తిరిగినట్టున్నాడు నాకు తెలిసి. నన్ను ఓడించడానికి ఆయన ఒక్కఆయన తిరగాల్సిన పని లేదు. ఆయన ఒక్కఆయన తిరుగుతున్నా నేను ఓడిపోయినా అని చెప్పి అనట్లేదు, ఆయన ఒక్కఆయనకి అంత చెప్తుందని అనట్లేదు. ప్రజలలో ఎందుకు వచ్చిందో మామూలుగా ఆ కారణాలు ఏంటి అన్నది విశ్లేషించుకుంటూనే ఉన్నాం, విశ్లేషించుకుంటాం. కానీ నైతికత అని మాట్లాడేటతను ప్రజలకి సంబంధం ఉండి ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు ఆ నైతికతని విలువల్ని కాపాడుకోవాలి కదా. మనసాక్షి ప్రకారం కూడా నడుచుకోవాలి కదా. ఏదో పైకనటానికి అనటం కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బంపర్ మెజార్టీ కొట్టినాయి కాంగ్రెస్ పార్టీ అన్ని సీట్లు దాదాపు. సో మళ్ళీ ఏదో భవిష్యత్ ఏంటి, ఎట్లా సర్వైవ్ అవుతారు మీరు? ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. భవిష్యత్తు ఏముంది? ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందే ఉన్నాను నేను. భవిష్యత్తు లేకుండా ఉన్నాను. ఎమ్మెల్యే అధికారం కోసమే పాకులాడినా. నేను విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నా. 1990లో జంట నగరాలకు అధ్యక్షుడిగా కాంగ్రెస్ని కొనసాగిన. అదే కాంగ్రెస్ నుంచి 2005లో నేను స్థానికుడిగా వచ్చి కోదాడ రాజకీయాలు మొదలుపెట్టిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాబల్యంతో మామూలుగా తప్పనిసరి పరిస్థితులలో తెలుగుదేశాలకు 2012లో పోయినా నేను. అది అధికారంలో కాంగ్రెస్ ఉంటే ప్రతిపక్షంలోకి పోయినా నేను. ఆ తర్వాత నాకు మామూలుగా శక్తిని గుర్తించారు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు, నాకు అవకాశం ఇచ్చారు. సరే ఎన్నిపోట్లు జరిగినాయి, మామూలుగా ఓడిపోయిన తర్వాత నాకు మహాకుటుంబంలో 2018లో టికెట్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఆశీర్వదించారు, అవకాశం ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు, గెలిచిన. నా వంతు నా శక్తి ఉన్నంత మేరకు ప్రజలకు అందుబాటులో ఉన్న నేను చేయగలిగినవి చేసిన. నా హయాంలో ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు తీసుకొచ్చిన. 5 సంవత్సరాలు ఇంతవరకు పంటలు ఎండిపోలేదు. కోదాడలో అంతకుముందు బిందెల ప్రదర్శన జరిగేది మండు వేసవిలో. ఈరోజు అటువంటి అవకాశం లేకుండా 5 సంవత్సరాలు కనీసం మంచినీళ్ళ కోసం బయటకు పోవాల్సిన అవసరం లేకుండా, ట్యాంకర్ కోసం ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా నీళ్ళు ఇవ్వగలిగినాం. అదే రకంగా కోదాడు రూపురేఖలు మార్చగలిగినాం. అంతకుముందు నేను ఎమ్మెల్యేగా 2018 కావడానికంటే ముందు కోదాడు మామూలుగా ఏ రకంగా ఉన్నది అనేది తెలిసిందే. ఇలా డివైడర్తో పాటు సెంట్రల్ లైటింగ్ చేసినాం. ఈరోజు మామూలుగా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేటివన్నీ నేను తీసుకొచ్చిన పనులే. 100 బెడ్ హాస్పిటల్ కానీ, కోర్టు కానీ, ఇటువంటివన్నీ నేను తీసుకొచ్చిన అనుమతులే, నేను తీసుకొచ్చిన బడ్జెటే. ఈరోజు కొత్తగా రాగానే 3 నెలల్లో కాంగ్రెస్ ఏమో చేసింది ఏం లేదు. వాటికి కొబ్బరికాయలు కొడుతున్నారు.
ఏదైనా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఆ రోజు నేను చేసినా ఇంకొకళ్ళు చేసినా ఇది కంటిన్యూ కావాల్సిందే, కంటిన్యూ చేయాలనే ఒక స్థానికుడిగా నాకు ఆ చిత్తశుద్ధి ఉంది. నా వంతు ప్రయత్నంగా నేను చేసిన. రాజకీయంగా ఓట్లు ఎందుకు వేయాలని అనేది ప్రజల నిర్ణయం, వాళ్ళ ఇష్టం. నేను ప్రజాసేవ చేయాలనేది నిర్ణయించుకొని ప్రజాక్షేత్రంలో ఉన్నా. నాకు పార్టీల పరంగా అవకాశాలు రానప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఆహ్వానించి అవకాశం ఇచ్చినప్పుడు ఆయా పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించిన. ఓకే. రేపు ఎడిగిపోతుంది. నేను అక్కడ పుట్టినోడిని, అక్కడ పెరిగినోడిని, సచ్చినా బతికినా గెలిచినా ఓడిపోయినా అక్కడనే ఉంటే అక్కడే రాజకీయాలు చేస్తా. నాకు చేతనైన సాయం చేస్తా. అది ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ. సో ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తుకి ఏం నష్టం వస్తుంది? బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా? బీఆర్ఎస్లో బీజేపీతో చర్చలు జరుపుతున్నాడు మల్ల యాదవ్ అనే చర్చ కూడా ఉంది, వాస్తవమేనా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏదో స్టూడియోలో కూర్చొని ఊహాగానాలు చేస్తే దానికి నేనేం చేయగలగాల? ఆరోపణలు ఉంటే చాలు కదా, ఆధారాలు అవసరం లేదు కదా. ఆరోపణలు ఎందుకు? మామూలుగా చర్చ చేసినోడైతే నిజంగానే పోతాడు కదా. పోయినప్పుడు రాయి పోయిండని, పోకముందు నాకేం అవసరం ఏమున్నది? ఓకే. అంటే భవిష్యత్తులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుంది అనేవి రాజకీయ విశ్లేషకుల్లో. రేపటి గురించి ఎవరు చెప్పగలుగుతారు? భవిష్యత్తు అనేది ఈరోజు ఎట్లా నిర్ధారించగలుగుతారు? భవిష్యత్తే బాగుంటుంది బీజేపీ అనుకుంటే ఈరోజు మామూలుగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు ఎందుకు పోతున్నారు? మరి ఆడ కూడా కేంద్రంలో అధికారం వస్తుంది కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నది కదా, అట్లా అంటున్నాను నేను. ఇప్పుడు భవిష్యత్తు ఇంకో 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఉంటుందనే ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఇలా కర్ణాటకలో జరుగుతుంది, రేపు తెలంగాణలో కూడా జరగవచ్చు. సో పార్టీ మారే ఉద్దేశం లేదా మీకు? పార్టీ మారే ఉద్దేశం లేదా అని అంటే నేను ఇప్పుడు ఎవరితోని చర్చలు జరపట్లేదు, ఎవరితోని పోదామనే ఆలోచన లేదు. నాకు నేనుగా ఎప్పుడు పార్టీని మారాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. నేను ఎప్పుడు నా రాజకీయాలలో నా అనుభవంలో ఎవరితోని కూడా మామూలుగా పార్టీల గురించి నేను వస్తా అని చెప్పి చర్చ జరగలేదు. ఎప్పుడు కూడా నేను పార్టీ మారటానికి ప్రయత్నం చేయలే. 2012లో కూడా ఎందుకు పోయినా అంటే అప్పుడు 2009లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి దౌర్జన్యాల వల్ల, ఇబ్బందుల వల్ల, కక్ష సాధింపుల వల్ల తప్పనిసరి పరిస్థితులలో అప్పుడు నాకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధం, ఆ తర్వాత క్రమేపీ ఆయన లేకపోవటం, నాకు రాజకీయంగా ఆదుకునే వాళ్ళు లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షంలోకి టీడీపీలోకి పోయినాడు. టీడీపీ ఆ రోజు ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత పోటీ చేసిన. పార్టీలో సరే మామూలుగా కొంతమంది ఎన్నిపడుదారులు చివరి నిమిషంలో ఏం జరిగింది అసలు? మీతో ఉన్న క్యాడర్ మొత్తం కూడా ఒకటేసారి కాంగ్రెస్ వైపు మళ్ళింది. మాజీ ఎమ్మెల్యే చంద్రరావు దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్లు, అక్కడ ఉన్నటువంటి ఎంపీడీస్, కోదాడలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయారు, పద్మావతి దగ్గర పోయారు. మీరు ఒక్కలే అయిపోయారు సింగల్. అప్పటి ఏం వరకు జరిగింది? ఇప్పుడు అప్పటి వరకు అంతకుముందు ఏముండే వాళ్ళు అయ్యేంత వరకు ప్రతినిధులుగా నేను చేసిన వాళ్ళే కదా, నేను అవకాశం ఇచ్చిన వాళ్ళే కదా. ఆ తర్వాత మామూలుగా వాళ్ళు రకరకాలుగా వేరే రకమైన వేరు కుంపట్లతో రకరకాల రాజకీయాలు చేసేళ్ళతో నేను కూడా పార్టీ పరంగా దూరంగానే ఉంచినాం. ఆ రోజు కండవ కప్పుకున్నట్టు మీకు తెలుస్తుంది కానీ అప్పటికి మాకు పార్టీలో లేని కింద లెక్క కదా. ఓకే. సో అందరు కలిసి వన్ సైడ్ చేసి మల్ల యాదవ్ను ఓడగొట్టారు, ఇది మాత్రం క్లియర్. ఇప్పుడు అందరు కలిసి వన్ సైడ్ చేసి అంటే మామూలుగా ఒకవేళ నిజంగానే అటువంటి పరిస్థితి ఉందంటే మరి అంతకుముందు ఎందుకు ఓడిపోయింది, కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది? లీడర్లు అందరూ ఒకటే పార్టీలో ఉంటే మరి పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయి? లీడర్ల వల్లనే ఓట్లు పడుతున్నాయి. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా బొల్లం ఉండబోతున్నాడు అనేది నాకున్న సమాచారం. మీరు ఏ విధంగా స్పందిస్తారు? అరే నాతో మాట్లాడుకుంటే నాకున్న సమాచారం అని ఎట్లా? ఎవరు? మోడీ రియాక్షన్ ఏంటి? కాదు, మోడీ చెప్పిండా మీకేమైనా ఫోన్ చేసి మళ్ళీ ఏదో వస్తుందని? లేదా, అలాంటి ఆలోచన లేదా? అట్లా కాదు. ఇప్పుడు నేను వ్యక్తిని నాతోనే మాట్లాడుకుంటా, నాకున్న సమాచారం అంటే ఎట్లా థర్డ్ పర్సన్తో మాట్లాడుతున్నట్టు? నేను ఎవరితోనే ఇప్పుడు సంప్రదింపులు చేయట్లేదు, అంత అవసరం కూడా లేదు, ఇది సమయం కూడా కాదు. నేను ఎందుకు అంటున్నా అంటే సమయం కూడా కాదు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత క్లీన్ స్వీప్ అవ్వబోతూ ఉంది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలే ఉండబోతున్నాయి. ప్రాంతీయ పార్టీ అంతం కాబోతుందని ఒక చర్చ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు, ఒక్క సీటు కూడా గెలవనీయని మిమ్మల్ని. మొన్న 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఇక నామరూపాలు లేకుండా పోయినట్టే మునిగిపోయిన పడవ అని చెప్పేసి అనేక సందర్భాలలో డిబేట్లు నాతో సహా అందరూ మాట్లాడారు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? వచ్చిందా? రాలేదా? ఒకప్పుడు మామూలుగా 24 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? రాజశేఖర రెడ్డి వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది కదా. రేవంత్ రెడ్డి నాయకత్వంలో వస్తుందని ఎవరైనా ఊహించిరా? జరిగింది పరిణామం. మొన్న మామూలుగా జగన్ ఆంధ్రాలో సీఎంగా ఉన్న కాలంలో చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత
పోటీ చేయడానికి కూడా ఎవరికి ముందుకు రాలేదు అది ఇది అని చెప్పారు. యునానిమస్ అయినాయి అని చెప్పి పేపర్లలో చూసినాం. మరి ఈరోజు మామూలుగా నువ్వా నేనా అన్నట్టుంది. రేపు గెలిస్తే కూడా ఆశ్చర్యం లేదని అంటున్నారు కూటమి పేరు మీద. రాజకీయాలలో మారటానికి ఒక ఆలుగడ్డల పేరు మీద మామూలుగా ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఉల్లిగడ్డల పేరు మీద, ఆలుగడ్డల పేరు మీద ఒక మాట గురించి ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఇదేదో శాశ్వతంగా మేమే ఉండటానికి ఎవరికి కూడా అవకాశం లేదు. రేపు సమయం ఏం చేస్తుందో, కాలం ఏం చేస్తుందో తెలియదు. పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఏ రకంగా ఉంటాయో తెలియదు. మరో కర్ణాటక మాదిరిగా ప్రభావం అవుతుంది, ఇక్కడ బీజేపీకి వెళ్ళిపోతారని కూడా అని అంటున్నారు. ఇవాళ సొంత వర్గం కోసం రేవంత్ రెడ్డి ఆయన సీట్ని భద్రపరచుకోవడానికి కాంగ్రెస్ ఉన్నోళ్ళు రేపు ఎక్కడ ఇబ్బంది పెడతారో ఏందో, ఈ కుంపట్లు ఏడ పెడతారో, అసమ్మతి రాగాలు ఏడదీస్తారో అనే ఉద్దేశంతో వేరే పార్టీ వాళ్ళ మీద తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా అని అంటున్నారు. రేపు ఇంకేదైనా జరగదు. మీ పార్టీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, దానం నాగేందరే రీసెంట్గా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఆ ఒకటిగాడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా, అందుకనే బయటకు వస్తున్నా అని చెప్పిండు. ఇంకోటి కడియం కావ్య, కడియం శ్రీయర్ కూడా లిక్కర్ కేసు ఒకటి, కవిత లిక్కర్ కేసు ఒకటి, ఫోన్ ట్యాప్ విషయంలో పార్టీ చాలా నష్టపోతూ ఉంది, అందుకనే బయటకు వచ్చినామని చెప్తున్నారు. కాదు, ఇవన్నీ డ్యామేజే కదా పార్టీకి. కవిత గారి కేసు ఇవాళ కొత్తగా వచ్చిందా? ఆయన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికంటే ముందు కూడా ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా. ఈడీ నోటీసులు ఇష్యూ అయినాయి, ఢిల్లీకి పోవడం జరిగింది కదా, ఈడీ ఆఫీస్కి పోవడం జరిగింది కదా. మరి ఆ రోజు కూడా తెలుసు కదా ఇదే శ్రీహరికి. ఈయన కొత్త ఆయన కాదు కదా. బయటకు వచ్చే వాళ్ళందరూ ఎందుకు బురదలుతున్నారు? బయటకు వచ్చేటప్పుడు పార్టీని డ్యామేజ్ చేసి బయటకు రావాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు వాళ్ళకుండా అలా విచక్షణ. మనం ఎన్ని రోజులు ఈ పార్టీని వాడుకున్నాము, అధికారాన్ని ఉపయోగించుకున్నాము, ప్రాబల్యం పొందినాము, మనుగడ సాగించినాము, ఒక గుర్తింపు వచ్చింది. గుర్తింపు ఇచ్చిన పార్టీని ఒకవేళ మన వ్యక్తిగత కారణాల వల్లనో, స్వలాభం కోసమో, భవిష్యత్తు కోసమో పోతున్నామని చెప్పాలి. కానీ ఇంకొకళ్ళ మీద ఆరోపణలు చేయడం మంచిది కాదనే విచక్షణ వాళ్ళకు ఉండాలి. అది ఓకే. కడియం శ్రీహరి కొత్త కాదు రాజకీయాలకి. కడియం శ్రీహరి పదవి అనుభవించినోడేం కాదు. ఆడ మామూలుగా ఉన్న రాజయ్యని సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని పక్కకు పెట్టి టికెట్ ఇచ్చిర్రు, ప్రజలు గెలిపించారు. పార్టీ మీద అభిమానంతోనే గెలిపించారు కదా. అయ్యాలి లేదా కవిత లిక్కర్ కేసు అని. మరి ఇవాళ గుర్తొచ్చిందా? బిడ్డకి టికెట్ అడిగేటప్పుడు ఎంతోమందిని మామూలుగా పార్టీలో పనిచేసేటోళ్ళని కూడా కాదని చెప్పేసి నిన్ను గౌరవించే అవకాశం ఇచ్చారు కదా. కూతురు రాజకీయాలలో ఉందా, బీఆర్ఎస్ జెండా పట్టిందా, పనిచేసిందా? సరే, ఒక సీనియర్ నాయకుడిగా నీ మాటని గౌరవించి ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చిన తర్వాత ఇవాళ బీఫామ్ ఇచ్చిన తర్వాత కదా నీకు గుర్తొచ్చినావు. బీఫామ్ ఇవ్వకముందు నిన్ను ఏం గుర్తించలేదు కదా వాళ్ళు. అంటే బిడ్డ బీఫామ్ ఇప్పించేసి నువ్వు ఒక గుర్తింపు తీసుకొచ్చుకొని ఇవాళ కాంగ్రెస్తో బేరసారాలు ఆడిపోయినంత మాత్రాన ఏమవుతుంది పార్టీకి? ఓకే. ఇవాళ రాజయ్యని చివరి క్షణాల వరకు ఆయన ఎమ్మెల్యేగా చూసిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యే స్థానంలో నీకు అవకాశం ఇస్తే కూడా గెలిపించిన ప్రజలు రేపు నిన్ను కాదని ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తే కూడా బీఆర్ఎస్ మీద అభిమానంతో ఉన్న ప్రజలు ఓట్లు ఇస్తారు కదా. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీఆర్ఎస్లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినా కూడా పోటీ చేయడానికి ఎందుకు జంకుతున్నారు? ఆయనకున్న బలహీనతలు ఏందో ఆయన ఏమని మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు ఆయననే కాదు, నార్మల్గా ఏ అభ్యర్థి అయినా బీఆర్ఎస్ నుంచి పోటీ చేద్దామని ప్రకటించినా కూడా ఎందుకు భయపడుతున్నారు? అదే భార్గవ్, ఇప్పుడు రంజిత్ రెడ్డి పోయిండు, వ్యాపారస్తుడు. ఆయన వ్యాపార పరంగా ఆయనకేం బలహీనతలు ఉన్నాయో, లొసుగులు ఉన్నాయో వాటిని మామూలుగా ఆసరాగా చేసుకొని వాళ్ళు ఏమన్నారో ఏంటో తెలియదు. ఆయన వ్యక్తిగతం ఆయన నిర్ణయించుకుంటూ పోయిండు, మేమేం దాన్ని విమర్శించదలుచుకోలేదు. అదే రకంగా అభ్యర్థిగా ప్రకటన అయిన తర్వాత డాక్టర్ కావ్య, మరి ఆమెకు సంబంధించిన విషయాలు, శ్రీహరికి సంబంధించిన విషయాలు ఏమున్నాయో, వాళ్ళు ఏ రకంగా ఈయన స్వలాభం కోసం మామూలుగా కాంగ్రెస్తో బేరసారాడో, లేకపోతే వీళ్ళకున్న బలహీనతను ఆసరా చేసుకొని వాళ్ళు తీసుకుపోయినారు. ఏదేమైనా వాళ్ళ వ్యక్తిగతాలు. మేము పార్టీని వదిలిపెట్టినంత మాత్రాన బాధపడేది లేదు, పార్టీని వదిలిపెట్టిన వాళ్ళ మీద మేము విమర్శించేది కూడా లేదు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. లెట్ ఇట్. ఒక రాజకీయ పార్టీకి ఇటువంటి మామూలుగా జరుగుతూనే ఉంటే సర్వసాధారణమే. నాకు తెలిసి ఎమ్మెల్సీగా పోటీ చేసిన నిజామాబాద్లో ఒక అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఏదో పేరు ఉంది. బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా ఆ బీఫామ్ని మామూలుగా వేరే వాళ్ళకి ఇచ్చేసిండు, టీఆర్ఎస్ కండవ కప్పుకున్నాడు. బీఫామ్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా మనమే పోయి ఇచ్చి రావాలని చెప్పేసి అన్నారు. అంటే బీఫాములు తీసుకున్న వాళ్ళు కూడా పార్టీలో నిలబడని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ భవిష్యత్తులో మనుగడ ఉండదేమో అనేది దాని మీద కూడా పోవచ్చు కదా. నిన్న మొన్నటి వరకు మేమే అన్నాం కదా కాంగ్రెస్కి మనుగడ ఉండదని. ఓకే. మరి ఇవాళ వచ్చింది కదా. అధికారం ఎక్కడ ఏ పార్టీది అధికారం ఉంటే ఆ పార్టీలోకి నాయకులు పోవటం అనేది, వలసపాటు పట్టడం అనేది నైజం అయిపోయింది. ఓకే. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. ఓకే. మీరు గతంలో ఆయన మీద కూడా అంటే మీ పార్టీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు. ఈయన కూడా దొర అన్నాడు, మళ్ళీ దొర దగ్గరకు వచ్చిందని బహుజనులు చాలామంది
అంటే మండిపడుతున్నారు ఆయన మీద. కరెక్టేనా ఆర్ఎస్పీ రావడం మీ పార్టీలో? ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడటం వేరు, వాస్తవాలు తెలియకముందు మాట్లాడటం వేరు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మామూలుగా ఆయన ఒక ఉద్యోగం ఉన్నప్పుడు ఏ రకంగా ఆలోచించిండో, ఏం ఆలోచించిండో మాట్లాడిండు. రాజకీయాలు ఏందనేది మామూలుగా ఇన్ని రోజులు బహిర్గతం అయిపోయిన తర్వాత, ప్రజల మధ్యలో ఉన్న తర్వాత, ప్రజాక్షేత్రంలో రాజకీయాల పరిస్థితి ఎట్లుంటుంది ఏంది అనేది చూసిన వ్యక్తిగా ఈరోజు వాస్తవం ఏందో తెలుసుకున్న తర్వాత కేసీఆర్ గారు గుర్తొచ్చారు. తప్పేముంది అందులో? ఈ 100 రోజుల పాలన ఎట్లా అనిపించింది మీకు? ఏం చెప్తారు అసలు దీనికి? రేవంత్ పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన, సో ఏదన్నా అనుకోవచ్చు. నేనేమంటా అంటే ఒక నాయకుడిగా కానివ్వండి, ఒక ప్రాథమిక పౌరుడిగా కానివ్వండి, రేపేదో జరుగుతుందని ఊహించి కాంగ్రెస్కి ఓట్లేసారు ప్రజలు. ఏది నవంబర్లో జరిగిన ఎన్నికలు. నేనేమనుకుంటున్నా అంటే కేసీఆర్ గారి మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిరని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ అది ఇప్పుడు మీ భాష మీది, నా భాష నాది. నేనేమంటా అంటే వ్యతిరేకత ఇన్ ద సెన్స్ మామూలుగా ఈయన కంటే మెరుగ్గా నాకు ఆయన పనిచేస్తాడు, ఇప్పుడు ఈ స్టూడియోలో మామూలుగా మీరు చేస్తున్నారు, ఇంతకంటే మెరుగ్గా జీతం ఇస్తారు, ఫెసిలిటీస్ ఉంటాయి అని అంటే దాంట్లో మీరు పోవటానికి ఎవరు అబ్జెక్షన్ చేయలేరు, మీ ఇష్టం అది. అదే రకంగా ఓటర్ కూడా ఇంతకంటే మంచిగా చేస్తాడేమో, ఒక అవకాశం ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో ఒకవేళ కాంగ్రెస్కి ఓటేస్తే ఓటేసి ఉండొచ్చు. అది మా అభిప్రాయం. ఓకే. ఏంటికు 4,000 ఇస్తా అని అన్నారు, 15,000 అన్నారు రైతు బంధు, లక్ష కాకపోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, 200 యూనిట్లకి కరెంటు బిల్లు మాఫీ అన్నారు. ఇవన్నీ మామూలుగా మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. మేము చేసిన దానికంటే అదనంగా వీళ్ళు కొత్తగా ఇస్తున్నారు కదా, ఇచ్చేదానికి ఒక అవకాశం ఇద్దాము చూద్దాము. ఎప్పుడు 10 సంవత్సరాలు కంటిన్యూస్గా కేసీఆర్ని బీఆర్ఎస్ని చూసినాం కదా, ఒకసారి కాంగ్రెస్కి ఇస్తే నష్టమే ఉంది అవకాశం అనే ఉద్దేశంతో ఒకవేళ ఓట్లు ఇస్తే వేసి ఉండవచ్చు. ఓకే. వేసిన దాని మీద మేమేం, అది ప్రజల నిర్ణయం. కానీ మేము ఏమంటున్నామంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్కి ఉంది. మార్పు జరగలేదంటారా రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ వచ్చిన తర్వాత? అవపడుతుంది కదా, కరువు కాటకాలు మొదలైనాయి, కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్. ఓకే. అప్పుడే 4,000 సెకండ్ క్రాప్ వచ్చిందా? నీళ్ళు వచ్చినాయా? నీళ్ళ కోసం పొలాలు ఎండిపోతున్న పరిస్థితి అయితే రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు కదా. ఒక నమస్తే తెలంగాణలో రావట్లేదు, టీ న్యూస్లోనే రావట్లేదు కదా, అన్ని పేపర్లలో వస్తున్నాయి కదా. రాయగలిగిన వాళ్ళు, చూడగలిగిన వాళ్ళకి అందరికి అవపడుతూనే ఉంది కదా వ్యవసాయ పరిస్థితి ఏ రకంగా అయింది అనేది. చెరువులు ఎండిపోయినాయి, ఇవాళ ట్యాంకర్లు హైదరాబాద్లో కూడా తిరుగుతున్నాయి కదా, గ్రామాలలో కూడా మున్సిపాలిటీలలో కూడా ట్యాంకర్లతో నీళ్లు పోసుకునే పరిస్థితి వచ్చింది కదా. ఎంతో కాలం కాలేదు కదా, కేవలం 3 నెలల కాలంలో, 3 నెలల వ్యవధిలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కనీసం ట్యాంకర్తో సంబంధం లేకుండా హైదరాబాద్లో కానీ, మున్సిపాలిటీలలో కానీ, గ్రామాలలో కానీ నీళ్ళ బాధలు లేని ప్రజలకి 3 నెలల్లో నీళ్ళ బాధలు అయితే అర్థమయ్యేటట్టు కాంగ్రెస్ తీసుకొచ్చింది కదా. ఆల్రెడీ 4,000 రూపాయలు ఇస్తా అని అన్నారు, ఇంతవరకు అయితే మొదలు కాలేదు కదా. 2,500 అన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, ఇంకా మొదలు కాలేదు కదా. 2 లక్షల రుణమాఫీ మా ప్రభుత్వం అధికారులకు రాగానే మాఫీ అవుతుందని అన్నారు, తెచ్చుకోపోరు మీరు ఇప్పుడు అని చెప్పేసి అని అన్నారు, ఇంకా కాలేదు కదా. అదే రకంగా రైతు బంధు మరి మామూలుగా సీజన్ కోసం ఆ రోజు మేము నిల్వ ఉంచిపోయినాం పైసలు. ఎన్నికల సమయమైనా రొటీన్గా వేసే క్రమంలో వేయాలి నవంబర్లో అనే ఉద్దేశంతో వ్యవసాయ సీజన్ మొదలవుతుందని చెప్పి వేయడానికి సిద్ధంగా ఉంచిన పైసలు ఎక్కడ పేరు ప్రతిష్టలు వస్తాయో అనే ఉద్దేశంతో వద్దు అని చెప్పేసి కోర్టు మెట్లెక్కి, ఎలక్షన్ కమిషన్ మెట్లెక్కి ఆపితే 7,700 కోట్ల రూపాయలు అందులో నిల్వ ఉంచిపోతే వాటిని కాంట్రాక్టులకు చెల్లించారు కానీ ఇలా రైతులకు చెల్లించలేదు. రైతులకు ఇలా 3 ఎకరాలకు మించి ఎక్కడ కూడా రైతు బంధు రాలేదు. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, రైతులు ఉన్న కాంగ్రెస్ కుటుంబాలలో కూడా తెలుసు కదా ఆ విషయం. మరి రైతు బంధు ఇవ్వరెందుకు ఏంది అనేది ప్రజలు ఆలోచన. అంటే కొత్త గవర్నమెంట్ కొత్తగా ఉంటుంది. గతంలో కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల కుప్ప చేసిపోయిందని చెప్తున్నారు కాంగ్రెస్. ఇలా చేయలేదా? ఇలా కాంగ్రెస్ చేయలేదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 8,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది, 20,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది. మరి అప్పులు లేకుండా నడపాలి కదా మీరు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసింది, కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసింది అని అంటే మీరు అప్పులు లేకుండా నడపాలి. మీరు కూడా చేస్తారు కదా మరి. అంటే దాని సెన్స్ ఏంది? అప్పులు అనేది అనివార్యం, తప్పనిసరి పరిస్థితులలో అప్పులు తీసుకొచ్చారు. కానీ ఆ అప్పు తీసుకొచ్చిన దాన్ని దేనికి పెట్టారు అనేది ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఉంది. మీరు దేనికి తీసుకొచ్చారో రేపు చెప్పాలా. ఆ తీసుకొచ్చిన మామూలుగా ప్రజలకు ఉపయోగపడే అనేది మీరు ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళకి కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా అంటున్నా. వచ్చి 100 రోజులు అయింది, 10 సంవత్సరాలు అధికారంలో లేరు వీరు. మీలాగైతే లేరు. ఒక 2-3 సంవత్సరాలు అయితే టైం ఇవ్వాలి కదా వీళ్ళకి. అధికారంలోకి వచ్చినాక వెంటనే అని చెప్పేసి చెప్పారు కదా, ఈ నెల మీరు బిల్లు కట్టకూరి, వచ్చే నెల కూడా బిల్లు కట్టకూరి, ఎవరైనా బిల్లు వసూలు చేయడానికి వస్తే సోనియా గాంధీ దగ్గర పంపి అని చెప్పేసి రేవంత్ అన్నాడు. మామూలు కోటరెడ్డి వెంకరెడ్డి ఏమో నా పేరు చెప్పారు అని చెప్పి అన్నాడు. వెంటనే అన్నారు కదా. ఆ జీరో బిల్లు అమలు అయ్యే వాళ్ళకి వచ్చే వాళ్ళకి వస్తుంది అది జీరో బిల్లు.
ఉమ్, నేనేమంటున్నా, వస్తుందా రావట్లేదా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు ఛానల్లో కూర్చున్నాం, మాట్లాడుతున్నాము, నేను మాట్లాడేది కరెక్టా లేకపోతే వాళ్ళు చెప్పింది కరెక్టా, అవుతుందా కావట్లేదా, అవుతున్నాక కూడా మేము అంటున్నామా అని అనేది ప్రజలు ఆలోచిస్తారు. నేనేమంటున్నా, 200 యూనిట్లకైతే వాళ్ళు హామీ ఇచ్చారు, వెంటనే అని చెప్పారు. ఓకే. రెండోది 2 లక్షల రుణమాఫీ వెంటనే అన్నారు. ఇప్పుడు 10,000 వస్తున్నాయి మీకు రైతు బంధు. మాకు రేపు ఓట్లేరి అధికారంలో రాగానే నెక్స్ట్ ఇచ్చే దగ్గర 15,000 ఇస్తామని చెప్పారు. వచ్చినాయి రాలేదు ప్రజలు ఆలోచించాలి. 500 రూపాయల బోనస్ అన్నారు. మరి ఇలా ఆల్రెడీ కళ్ళాలు నడుస్తూనే ఉన్నాయి, వ్యవసాయ ధాన్యం దిగుబడి అయితేనే ఉంది, కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్న కాడికి నీళ్లుండి కరెంట్ ఉండి పండిన పంట వరకు ఈరోజు కోతలు అయితేనే ఉన్నాయి, కళ్ళాలు అయితేనే ఉన్నాయి. ఉమ్, మరి 500 రూపాయల బోనస్ ఎక్కడ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఆ రోజు మార్కెట్ ధర ఎంత అవుతుందో దానికంటే 200-300 రూపాయలు ఇవాళ బస్తా తక్కువ కొంటున్నారు మిల్లర్లు కానీ బయట వాళ్ళు కానీ. మరి దాని గురించి ఎందుకు ఆలోచించట్లే? ఆ రోజు మామూలుగా మేము ఐకేపీ సెంటర్లను పెట్టినాం, వ్యవసాయ ధాన్యం కొనుగోలు చేసినాం. కొనుగోలు చేసినప్పుడు ఉన్న రేటు కంటే ఈరోజు 200-300 రూపాయలు బస్తాకి తక్కువ వస్తున్నాయి, ఇస్తున్నారు. ఇప్పుడు మరి దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రైతుకు నష్టమే అవుతుంది కదా, పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు కదా, ఉమ్, రైతు బంధు కూడా ఇయ్యలే కదా, ఈ సీజనే అయిపోయింది కదా, ఇంకా రైతు బంధు ఎక్కడ ఇస్తారు? ఉమ్, ఈ సీజన్ పెట్టుబడి ఎటు పోవాలి? ఉమ్, పంట రానందుకు రైతు ఏం చేయాలి? ఉమ్. ధాన్యం కొనుగోలు చేస్తా అన్న 500 రూపాయలు ఎందుకు ఇవ్వట్లే? ఇది ప్రజలు ఆలోచించాలి, రైతులు ఆలోచించాలి, ఓట్లు ఇచ్చిన వాళ్ళు నిలదీయాలి, మేం కాదు. ఉమ్. సో గతంలో వాళ్ళకు కేసీ ప్రతినిధిగా మేము రిప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మీ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతిపక్షంలో ఎవరైనా ఆ ఎమ్మెల్యేలు ఆ, రాజకీయ నాయకులు పోయినప్పుడు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? గతంలో కేసీఆర్ చేయలేదా ఇలాంటి తప్పులు? సంతలో గొర్రెల్ని కొన్నట్టు బర్రెల్ని కొన్నట్టు కొన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో సగం మంది ఎమ్మెల్యేలు కొన్నారు కదా గతంలో మీరు. మేమేం గగ్గోలు పెట్టట్లేదు కదా, మేమేం గగ్గోలు పెడుతున్నాం? పోయిన వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని విమర్శించే అవసరం కూడా లేదు మాకు. అయ్యారు వచ్చారు, ఈరోజు మామూలుగా ఎంత ఉన్నారు, పబ్బాలు గడుపుకున్నారు అనేది కార్యకర్తలు చర్చించుకుంటున్నారు తప్ప మేము ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరి గురించి మాట్లాడట్లేదు. లెక్క చేయట్లేదు, పోయే వాళ్ళని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఎప్పుడో చెప్పింది కదా కేసీఆర్ గారు, ఉమ్. పోయేటోళ్ళ గురించి బాధ లేదు, మేము ఎవరిని మామూలుగా బయటకు పంపించేది లేదు, ఆపేది కూడా లేదు, పోతా అనుకునేటోళ్ళు వాళ్ళు ఇష్టం. మరి గేట్లు ఓపెన్ చేసిరంట, సగం పార్టీ మొత్తం విలీనం చేసుకుంటాడంట. ఎట్లా ఏంది భవిష్యత్తు ఏంటి బీఆర్ఎస్ పార్టీ అసలు ఏం నేనేమంటున్నా చేయబోతున్నారు? నేనేమంటున్నా కనీసం మామూలుగా ప్లే కార్డు పట్టుకోవడానికి కూడా దొరకని కాంగ్రెస్లో కార్యకర్త కూడా దొరకని పరిస్థితులలో కాంగ్రెసే అయిపోయింది అనుకొని ఖతం అయిపోయింది అని చెప్పి అనుకున్నాక కూడా ఇలా గవర్నమెంట్ వచ్చింది కదా. ఉమ్. రేపు ప్రజలు అనుకుంటే తిరిగేయాలనుకుంటే మళ్ళీ తిరిగేస్తారు. ఓకే. దానికి ఒక నాయకుడే ఉండాల్సిన అవసరం లేదు, ఉమ్. పేరున్న నాయకుడే అవసరం లేదు. ఉమ్. ఆ పార్టీకి సంబంధించి పని చేయగలుగుతాడు, విశ్వాసం ఉంది, ఇలా పనిచేసి చూపించిండు, కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి ఎందుకు చూపించిండు కాబట్టి కేసీఆర్ ఉంటే కేసీఆర్కి అధికారం ఉపజెప్తే సరిపోతుంది అనుకుంటే కేసీఆర్కి అధికారం ఉపజెప్తారు. కేసీఆర్ ఎవరు బీఫామ్లు అయితే వాళ్ళు గెలుస్తారు. మీతో ఏమైనా చర్చలు జరిపిరా? కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేయాలి, మల్ల యాదవ్ గారు మీరు ఎక్కడి నుంచి అయినా చర్చలు జరిగినాయి ఏమన్నా? చర్చలు ఏం లేదు, అసలు మొదటి నుంచి నాకు ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచన లేదు, ఇంట్రెస్ట్ లేదు. లేదు. ఓకే. జరిగినా మాట్లాడిరా కనీసం పోటీ చేయాలి, పార్టీ ఆపదలో ఉంది ఇప్పుడు? అసలు నాకు ఆలోచన లేనప్పుడు చర్చల దాకా ఎందుకు అవుతుంది? ఒకవేళ నాకు ఆలోచన ఉంటే రమ్మనటమో నేను పోయి అడగటమో ఏదో జరుగుతుంది. బట్ నాకు ఆ ఆలోచన అసలు లేదు పార్లమెంట్కి చేసే ఉద్దేశం. సో ఏంటి ప్లాన్ ఏంటి? మల్ల యాదవ్ ప్లాన్ ఏంటి నెక్స్ట్ 5 ఇయర్స్? ఇప్పుడు ఈ 5 ఇయర్స్ కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉంటారు. ఏంది రాజకీయాల్లో ఉంటారా? ఏం చేయబోతున్నారు? మీ ప్లాన్ ఏంటి అసలు? నాకు అధికారం ముఖ్యమేం కాదు, ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. నేను అక్కడ స్థానికుడిగా పుట్టి పెరిగిన కాబట్టి, ఒక స్థాయికి రాగలిగినాం కాబట్టి అక్కడ నేను రాజకీయాలలో ఉండాలనుకుని 2005లో మొదలుపెట్టినా. గెలిచినా ఓడిపోయినా అక్కడనే ఉన్నా, అదే ప్రజలతో తిరిగిన. అధికారం ఉన్నప్పుడేమో ఎగిరెగిరి పడలేదు, అధికారం ఉన్నప్పుడేమో నేను ఆస్తులు కూడా పెట్టుకున్నది లేదు, అధికారం లేనప్పుడు నేను మామూలుగా ఏదో చేయి తప్పింది లేదు. అప్పుడైనా ఇప్పుడైనా నా శక్తి ఉన్నంత వరకు నేను రాజకీయాలలో ఉంటాను. మళ్ళీ అదే కోదాడ బరిలో ఉండబోతారా? తర్వాత ఉంటారా అంతే కదా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో? కోదాడే. ఆ. కోదాడు కాదనుకుంటే నేను మామూలుగా 2009లో నాకు ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేస్తాను? 2014లో మళ్ళీ నేను పోరాటం చేసి రాజకీయాలలో ఆడనే ఎందుకుంటా? హైదరాబాద్లో ఆల్రెడీ నేను ఒక ఐడెంటిఫైడ్ పర్సనాలిటీని, రాజకీయాలలో హైదరాబాద్లోనే మొదలుపెట్టిన, విద్యార్థి నుంచి రాజకీయాలలో ఉన్నా. నేనేదో మామూలుగా చేయాలనుకుంటే క్యాపిటల్ రాష్ట్ర రాజధాని ఇక్కడే చేసేటోడిని. నేను అక్కడ పుట్టి పెరిగిన కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అవకాశం ఇస్తా అని చెప్పారు. వారి ఆశీర్వాదం మేరకు నేను కోదాడలో పోయి పనిచేసిన.
సరే దురదృష్టవశాత్తు వారు టికెట్ ఇవ్వలేకపోయారు. బట్ నా పని నేను మామూలుగా రాజకీయాలలో నా ప్రయాణం నేను కొనసాగించాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వలసలు పోతున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి. చూద్దాం లోక్సభ ఎన్నికల తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి రాష్ట్రంలో. ఒకవైపు రేవంత్ ఏమో గేట్లు ఎత్తేసినామంటున్నాడు, ఎంతమంది పోతారో ఇంకా చూడాల్సిన అవసరం ఉంది మనం.